హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వరలక్ష్మి వ్రతం అయితే వచ్చేసింది. మీకోసం ఒక బ్యూటిఫుల్ జర్మన్ సిల్వర్ ఐటెమ్స్ అయితే తీసుకొచ్చేసాను. ఖచ్చితంగా ఈ వరలక్ష్మి వ్రతానికి ఈ ఐటెమ్స్ మన దగ్గర అయితే ఉండాలి. అయితే మనం ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో వెండి కొనాలంటే మన వల్ల కానే కాదు. ఎక్కడో వెళ్ళి కూర్చుంది వెండొచ్చేసి. అలాంటప్పుడు మనకనిపిస్తుంది అబ్బా! వెండి లాంటిదేమైనా వస్తుందని చెప్పి అదే జర్మన్ సిల్వరు. సేమ్ మనకి వెండిలానే ఉంటుంది. దానికి ఏమాత్రము తీసిపోదు. అయితే దీంట్లో 2 క్వాలిటీస్ ఉన్నాయండి. ఒక క్వాలిటీ వచ్చేసి తక్కువ బడ్జెట్‌లోనే వచ్చేస్తుంది కానీ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. తుప్పు కూడా పట్టేస్తుంది. మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అది ఎలా ఉంటుంది ఏంటన్నది. ఇది వచ్చేసి నేను ప్రైస్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది. ఇది నేను పసుపు, కుంకుమ, అక్షింతలు వేయడానికి 3 పీసెస్ బౌల్ సెట్ టైప్‌లో అయితే తీసుకున్నాను. మనకి పికాక్ డిజైన్ వచ్చింది. దీంట్లోనే 4 బౌల్స్ వచ్చేది కూడా ఉంది. ప్రైజెస్ బట్టి వేరియేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇదొచ్చేసి నేను 4 సెట్స్ అంటే 4 బౌల్స్ వచ్చాయన్నమాట. ప్యాకింగ్ వాస్‌గా సో టూ గుడ్ అంటే టూ గుడ్ అని చెప్తా అండి. ప్యాకింగ్ చాలా చేశారు. చాలా నీట్ ప్యాకింగ్ చేశారు. మనకది పాడవకుండా, పగలకుండా కూడా చాలా నీట్ మంచి ప్యాకింగ్ అయితే చేశారనమాట. ఇదిగోండి ఇదొచ్చేసి మనకి 3 ఒకటి, 4 ఒకటి. ఇదొచ్చేసి కింద ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది. కొంచెం స్టిఫ్‌గా కూడా ఉంది. క్వాలిటీ అయితే నేను ఇప్పుడే ఓపెన్ చేసి చూపిస్తాను. నేను లాస్ట్ టైం తీసుకున్నాను. ఓకే. బానే ఉంది. అయితే వాడిన తర్వాత ఎట్లా ఉంటుంది ఏంటన్నది నేను ఖచ్చితంగా మళ్ళీ షేర్ చేస్తాను దీన్ని. నాకు దీంట్లో 3 పీసెస్ కంటే 4 పీసెస్ బౌల్ సెట్ నచ్చింది. అందుకని చెప్పి 4 పీసెస్ బౌల్ సెట్ ఉంచుకొని 3 పీసెస్ అయితే నేను రిటర్న్ పెట్టాను. అంటే ఏది బావుంటుంది, సైజెస్ ఎట్లా వస్తుందనో చూసుకున్నాను. అయితే ఇది ప్రైస్ వేరు, అది ప్రైస్ వేరు. ఎందుకంటే అది 3 పీసెస్ జస్ట్ ₹400 అట్లా పడింది. ఇది ₹950, ₹900 4 పీసెస్ పడింది. కింద ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది. ఒకదానికి మనకి ఎలిఫెంట్ డిజైన్ రాలేదు. 3 పీసెస్ దానికి ఎలిఫెంట్ డిజైన్ రాలేదు. 4 పీసెస్ దానికైతే ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది. స్టిఫ్‌గా ఉంది. క్వాలిటీ వేసి చూసుకుంటే ఇది కొంచెం స్ట్రాంగ్‌గానే ఉంది. అది కూడా స్ట్రాంగ్‌గానే ఉంది. డిఫరెన్స్ ఏమీ లేదండి. అది కొంచెం స్మాల్ లిటిల్ బిట్. అయితే మనకి పసుపు, కుంకుమ పెట్టుకోవడానికి బాగోదంటే బావుంటుంది. మన ఫింగర్ అనేది కూడా పడుతుంది. అది కూడా ఉంది. అంటే నాకిది కొంచెం పెద్దగా ఉంది. 4 సెట్ వచ్చింది అని చెప్పి నేను ఇది ఉంచుకున్నాను. కానీ మనకు అది కూడా బెస్టే. కొంచెం తక్కువ బడ్జెట్‌లో అయిపోవాలనుకున్నోళ్ళు అది కూడా తీసుకోవచ్చు. క్వాలిటీ అయితే బావుందండి. ప్రెజెంట్ అయితే క్వాలిటీ వైస్‌గా అంతా బావుంది. వాడిన తర్వాత ఎలా ఉంటుందో చూడండి. ఆల్రెడీ నేను జర్మన్ సిల్వర్ వాడాను కొన్ని. కొన్ని పాడైనయి, కొన్ని బానే ఉన్నాయి. జెన్యూన్ రివ్యూనే చెప్పేస్తున్నాను నేను. కొంచెం తక్కువ ప్రైస్‌లో తీసుకున్నవి నాకు తుప్పు పట్టినట్టు అద్దాలయిపోయినియి. కొన్ని ఐటెమ్స్ కొంచెం ప్రైసు మీడియం ప్రైస్‌లో వచ్చేసి అవి కొంచెం మనకేంటంటే బ్లాక్ అది వచ్చినా గూడా కోల్గేట్ పేస్ట్ గానీ కోల్గేట్ పౌడర్ ఉంటుంది చూసారా? అది పెట్టి క్లీన్ చేసుకుంటే నార్మల్ అయిపోయాయి. అంటే నేను దీపారాధన కుందులు ఒకటి, ఆవు దూడ ఒకటి అండ్ ఇంక కొన్ని ఐటెమ్స్ తీసుకున్నాను. మీకు నెక్స్ట్ వీడియోలో అది కూడా షేర్ చేస్తాను మీకు ఏంటన్నది. ఇది కూడా వాడిన తర్వాత ఎట్లా ఉంటుందని షేర్ చేస్తాను. ఇవే కాకుండా నేను 108 ఫ్లవర్స్ వస్తాయి చూసారా? ఆ ఫ్లవర్స్ కూడా తీసుకున్నాను. అవి కూడా నాకు ₹400 అట్లనే పడింది. ₹400 అట్లా పడింది. అది కూడా చాలా అంటే చాలా బావుంది. క్వాలిటీ వేసి చూసుకుంటే అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్తాను నేనైతే. అండ్ నేను వేసుకునే హాఫ్ సారీ అండ్ జ్యువెలరీ కూడా నేను మీషో నుంచి ఆర్డర్ పెట్టి తీసుకున్నాను. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇవి కూడా నేను వరలక్ష్మి వ్రతం కోసం అని చెప్పి తీసుకున్నాను. ఈ బ్లౌజ్ ఏంటంటే మనకి లెహెంగా కలరే బ్లౌజ్ పీస్ వచ్చింది. నేను పేరప్ చేసుకున్నాను. ఇవి నేను కొంచెం ఏంటంటే అన్నీ నాకు ఒకేసారి రాలేదు. నేను తీసిన వీడియోలో మీకు ఒకే వీడియోలో జర్మన్ సిల్వరు అంటే పూజ ఐటెమ్ అంతా పెడితే బాగుంటుందని చెప్పి మీకు ఒకే వీడియోలో చూపిస్తున్నాను కానీ ఇవి నాకు 3 డేస్, 4 డేస్ అట్లా వచ్చాయి కాబట్టి నేను కొంచెం కటింగ్ చేసేదే వేరే వేరేగా పెడుతున్నాను. చూస్తూ ఉండండి. అంటే పూజకు సంబంధించిన ఐటెమ్స్ అన్నీ ఒకే వీడియోలో షేర్ చేయాలన్నట్టుగా నేను ఇంకా సెపరేట్‌గా వీడియోస్ తీసిన అటాచ్ చేసి మీకు వీడియో అనేది చూపిస్తున్నాను. అయితే ఇక్కడొచ్చేసి ఫ్లవర్స్ ఇవి 108 ఫ్లవర్స్ చాలా యూజ్ అవుతుంది. పక్క నుండి మా హస్బెండ్ డిస్టర్బ్ చేసేస్తున్నారనుకోండి. కరెక్ట్‌గా వీడియో తీస్తున్నాను. లోపలికెళ్ళి స్వామి అంటే వినట్లేదనమాట. నేను వీడియో ఎట్లా కవర్ చేస్తున్నాను ఏంటని చూస్తున్నారు. ఇక్కడ నవ్విచ్చేస్తున్నారనమాట. ఇదైతే 108 ఫ్లవర్స్
ఇవేంటంటే మనం అష్టోత్తరాలు చదువుకున్నప్పుడు గానీ, గోవిందనామాలు చదువుకుంటున్నప్పుడు గానీ, లేదంటే వరలక్ష్మి పూజ టైంలో అంటే మనకి దేనికైనా ఇప్పుడు పూజలో 108 ఫ్లవర్స్ పెట్టుకుంటాం అమ్మవారి విగ్రహాన్ని పెట్టి అలాగా. ఏంటంటే నాకు లక్ష్మీదేవిది అండ్ వినాయకుడిది వెండి ఉన్నాయి. ఫ్లవర్స్ లేవనమాట. ఫ్లవర్స్ 11 ఫ్లవర్సే ఉన్నాయి. 108 ఫ్లవర్స్ లేవని చెప్పి నేను జర్మన్ సిల్వర్‌లో 108 ఫ్లవర్స్ చూపించాను. ఇయయితే నాకు 400 రూపీసో ఎంతో పడింది. చిన్న సైజు మరీ మీడియం పెద్ద సైజు కాదు. చిన్న చిన్న ఫ్లవర్స్ 108 ఫ్లవర్స్. క్వాలిటీ వేసి చూసుకుంటే చాలా బాగుంది. దీంట్లో సిల్వర్ ఉంది. గోల్డ్ కలర్‌లో కూడా 2 కలర్ కాంబినేషన్‌లో కూడా ఇచ్చారు. 2 మనకి 2 యూజ్ అదే 2 మోడల్స్ ఉన్నాయి. నేను 2 మోడల్స్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్‌లో అండ్ కమ్యూనిటీలో షేర్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఇది వచ్చేసి మనకి శివలింగము తామర పువ్వు మోడల్‌లో కింద బౌలొచ్చి, కింద శివలింగం వచ్చి, మనకి ఒక గాజుది ఇదొచ్చి మీకక్కడ చూపిస్తున్నాను చూసారా? సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది. దాన్ని నేను ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలో తెలియట్లేదు. మీకు నేను ఏదైతే వీడియోలో చూపిస్తున్నా అదొచ్చింది. అండ్ దీనికి ఏంటంటే కడ్డీలు ఆహ్, ధూప్ స్టిక్స్ ధూప్ స్టిక్స్ కూడా ఇచ్చారనమాట. మనకేంటంటే ఈ ధూప్ స్టిక్స్ ఏంటంటే బ్యాక్స్ అదే కింద ఏదైతే ధూప్ స్టిక్ ఉంటుందో దాని కింద హోల్ ఉంటుంది. ఆ హోల్‌లో నుంచి అక్కడ మనకి ఏదైతే తామర పువ్వు, లోటస్‌ది డిజైన్ అది ఉందో అక్కడ ఒక హోల్ ఉంటుంది. నేను ఆల్రెడీ మీకు చూపించాను చూడండి. అక్కడ హోల్ ఉంటుంది. ఆ హోల్‌లోంచి డైరెక్ట్ శివలింగం మీద మనకి స్నో అనేది పడుతుంది. అంటే పొగ. స్నో పడుతుంది. నిజంగా నేను వీడియోలో చూసినప్పుడు ఏం పడదులే అక్కడ గుడ్డేదంతా గ్రాఫిక్స్ అట్లా ఇట్లా అనుకున్నాను. చాలామంది రివ్యూస్ చేసినప్పుడు కూడా పెద్దగా ఏం పడలేదులే నార్మలే కదా అనుకున్నాను. కానీ కాదండి నిజంగా. అంటే అప్పటినుంచి అనుకున్నాను ఒకసారి నేను కూడా తెప్పించి చూడాలి. బావుంటుందా? ఎట్లా ఉంటుంది ఏంటనేది. నిజంగా టూ గుడ్ అండి. ఇదొచ్చి మనకి 380 రూపీస్ పడింది. ఇది గూడా మనం వరలక్ష్మి పూజ అంటే వరలక్ష్మి పూజకనే కాదు. నేను ఫెస్టివల్ ఉంది అని చెప్పి ఇన్ కేస్ మీకు కూడా యూజ్ అవుతుందని వరలక్ష్మి పూజకి అని చెప్తున్నాను కానీ, ప్రతి శుక్రవారం, మంగళవారం డైలీ కూడా ఒక ధూప్ స్టిక్ ఎలిగించుకొని అక్కడ పెట్టామంటే నిజంగా స్మెల్ అయితే ఏమీ రావట్లేదండి. సీరియస్‌గా చెప్తున్నాను. అంటే ఉన్నది చెప్పేస్తున్నాను. ధూప్ స్టిక్స్ అయితే స్మెల్ రావట్లేదు గానీ, ఆ స్నో ఏదైతే పడుతుందో చాలా బావుంది. కానీ కొంచెం టైం పడుతుంది. మనం స్టిక్ ఏదైతే వెలిగించినా ఒక 2, 3 మినిట్స్‌కి మనకి ఆ స్నో అనేది మెల్లగా స్టార్ట్ అవుతుంది. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. సేమ్ నాకు అలానే పడింది. మీకు చూపించాలని చెప్పి యాజ్ ఇట్ ఈజ్ తీసాననమాట. అయితే మనకి కొంచెం టైం పడుతుంది. అదంతా కూడా అయ్యేటప్పటికి అలా మెల్లగా పడుతుంది. అయితే మొత్తం ఆ గాజంతా స్నో వచ్చేస్తదంటే రాదండి. జస్ట్ ఆ శివలింగం చుట్టూ అదేదైతే ఉందో అది కవర్ అవ్వడానికి ఇప్పుడు నేను వీడియోలో మీకు చూపిస్తున్నాను చూసారా ఇక్కడ. ఇదిగోండి ఇలా పడుతుంది. మొత్తం గాజంతా మనకి ఇలా పైకి స్నో వచ్చేసినట్టు చూపిస్తున్నారు గానీ అలా ఏమీ కాదు. జస్ట్ ఇలా పడుతుంది. అంటే మనం పూజ చేసుకున్నప్పుడు ఇదొకటి అలా పెట్టి వదిలేసామనుకోండి, ఏదైతే పాజిటివ్, నెగెటివ్ పోయి పాజిటివ్‌గా అనిపిస్తుంది. అంటే మనం పూజ చేసుకున్నప్పుడు జనరల్‌గా మరీ ఏమి అలా స్ట్రెయిట్‌గా కూర్చొని మనం అంత భక్తిగా జస్ట్ అటు ఇటు చూస్తుంటాం కదా! అలాగా దేవుడిని చూసినప్పుడు గానీ, ఇది చూసినప్పుడు అబ్బా! ఏం బావుంది అని అంటే వేరే ఆలోచనలేమి రావు. అబ్బా! భలే వస్తుందే అంటే ఈ పాజిటివ్ యాంగిల్‌లో వస్తుంది తప్ప వేరే ఆలోచనలేమి రాకుండా ఉంటుందని చెప్పి నా ఉద్దేశం అనమాట. అంటే ఇప్పుడు మనం ఎంత పూజ చేసుకున్నా, ఎంత నిష్టగా, ఎంత శ్రద్ధగా చేసుకున్నా మైండ్‌లోకి ఏదో ఒకటి రన్ అవుతూ ఉంటుంది. కానీ ఇటువంటివి ఇప్పుడు ఒక స్మెల్ వచ్చేది ఏదైనా ఇంట్లో ఏమంటారు పచ్చకర్పూరం లాంటిది స్మెల్ వచ్చేది గానీ, మనం దేవుడి గదిలో అలా పెట్టుకున్నామనుకో ఆ స్మెల్‌కి కొంచెం పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మన బాడీలో గానీ, మన చుట్టూ గానీ పాజిటివ్ కనిపిస్తుంది. ఇప్పుడు ఇది ఏదైతే ధూప్ స్టిక్‌ది శివలింగం మీద పడుతుంది. ఇదొక పాజిటివ్. స్మెల్ రాకపోయినా కూడా అది చూసినప్పుడు అబ్బా! భలే ఉందే! నిజంగా స్నోలో ఉన్నట్టున్నాడే భగవంతుడు. నిజంగా మనం శివుడిని చూస్తున్నట్టున్నామే అనే ఒక పాజిటివ్ కనిపిస్తుందనమాట. అంతే. నాకివైతే చాలా నచ్చి నేను తీసుకున్నాను. అండ్ ఇంకొన్ని ఐటెమ్స్ కూడా నేను ఆర్డర్ పెట్టాను. అవి ఇంకా రాలేదు. సరే ఈలోపు ఎవరికైనా యూజ్ అవుతుంది తీసుకుంటారు అన్నట్టుగా అది కొంచెం ఇంకా డిలే ఒక 5-6 డేస్ ఇంకా డిలే అయ్యేలా కనిపిస్తుంది. సరే ప్రెజెంట్ వచ్చినవి కూడా మీకు చూపిస్తే ఇన్ కేస్ మళ్ళీ ఫెస్టివల్ దగ్గరలో ఉంది. అప్పటికప్పుడు తీసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా మీరు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి నేను ముందుగానే ఈ వీడియోననేది షేర్ చేస్తున్నాను. వీటన్నిటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేస్తాను. నేను స్క్రీన్ మీద నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ
ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నేమ్ కూడా ఇస్తానండి. ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే ఎప్పటికప్పుడు నేను వెంటనే పార్సెల్ రాగానే రివ్యూ చేసి పెట్టేస్తాను. మీకు ఆటోమేటిక్ డీఎమ్స్ కూడా వచ్చేస్తా ఉంటాయి. ఇన్‌స్టాగ్రామ్ మీరు లింక్ అని కామెంట్ చేయగానే ఆటోమేటిక్ డీఎమ్స్ వస్తాయి. ప్రాబ్లమ్ ఉండదు. అంటే దాంట్లో ఏంటంటే ఒక 15, 20 మినిట్స్‌లో మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. దాంట్లో మీకు ఆటోమేటిక్ లింక్స్ కూడా వచ్చేస్తాయి కాబట్టి మీరు పెద్దగా కష్టపడక్కర్లేదు. ఆ లింక్ రాగానే క్లిక్ చేసుకొని మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్‌గా ఉంది కాబట్టి ఈజీగా మీరు షాపింగ్ అనేది కూడా ఎటువంటి కష్టం లేకుండా షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ రిటర్న్ ఆప్షన్ వితిన్ 7 డేస్‌లో రిటర్న్ ఆప్షన్ ఉంది కాబట్టి మీకు నచ్చినా, నచ్చకపోయినా అదే మీకు ఒకవేళ నచ్చకపోయినా ఏదైనా డ్యామేజ్ ప్రోడక్ట్ వచ్చినా లేకపోతే మీకు క్వాలిటీ అంతా నచ్చకపోయినా మీకు రిటర్న్ ఆప్షన్ ఉంది కాబట్టి మీరు ఈజీగా రిటర్న్ అయితే చేసుకోవచ్చనమాట. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి ఇవన్నీ కూడా. ఇన్ కేస్ మీకు నచ్చితే ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఇస్తాను. అక్కడ కామెంట్ చేసేయండి. మీకు ఆటోమేటిక్ డీఎమ్స్ అనేది కూడా వచ్చేస్తాయి. అండ్ డిస్క్రిప్షన్‌లో కూడా లింక్స్ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వెయిట్ ఇదొచ్చేసి వీడియో ఎక్కడో మిస్ అయింది. షార్ట్‌లో తీసి పెడుతున్నాను. ఇదొచ్చేసి మనకి 3 పీసెస్ సెట్ కింద ప్లేట్స్ వచ్చాయన్నమాట. ఇవి కూడా జర్మన్ సిల్వరే. క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇదొచ్చేసి నాకు 700, 780 రూపీస్ అట్లా పడింది. ఇవి కూడా మనకి పూజా గదిలోకి చాలా బావుంటాయి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో గాని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకుంటే ఫర్దర్‌గా నేను పెట్టే ప్రతి వీడియో మీకొస్తుంది. వెంటనే చూసి ఆర్డర్ చేసుకోవచ్చు నచ్చితే గనుక. కీప్ స్మైలింగ్. బై బై.